అవి ఇవి ఇవి అవి చూడలేము, దారుణంగా ఉంటాయి. సో కాబట్టి ఎంత ప్రెస్టీజియస్ టైంలో, ఇంత టఫ్ టైంలో భారతదేశానికి పరువు నిలబెట్టడానికి ఈ గేమ్ ద్వారా పాకిస్తాన్ వాళ్ళకి మంచి గుణపాఠం ఇవ్వడానికి ముఖ్య పాత్ర పోషించింది మన తెలుగువాడు తిలక్ వర్మ అని చెప్పుకోవడానికి చాలా 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 ప్రౌడ్గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు తిలక్ వర్మ. అండ్ అతను ప్లే చేసిన నాక్ అనేది ఎంత, అందులో ఎన్ని ఎమోషన్స్ కూడున్నాయి. ఒక పక్కన అందరూ అవుట్ అయిపోతున్నారు. అది ఎంత రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్, ఎంత లాస్ట్ మూమెంట్లో ఎంత టెన్షన్. 8 runs 17 runs ఒక ఓవర్లో కొట్టాలి. ఆ టైంలో ఇంకా 8 runs కొట్టాలన్న టైంలో ఒక్కవేళ కొంచెం ఎల్బీనో ఇంకొకటో టెన్షన్లో అయ్యుంటే మ్యాచ్ ఇంకా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేది. ఆ టైంలో ఎంతో కాన్ఫిడెంట్గా చాలా కూల్గా ఉండి ఒక 6 కొట్టి ఇంకా విన్నింగ్ మూమెంట్ భారతదేశానికి ఇచ్చేసరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తిలక్ వర్మకి. మన తెలుగువాడు ఈరోజు ఇంత ఒక ప్రెస్టీజియస్, ఒక ముఖ్యమైన మ్యాచ్ని ఫైనల్లో ఆడి గెలిపించి మొత్తం యావత్ భారతదేశం హ్యాట్స్ ఆఫ్ తెలుగువాడికి, హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ తిలక్ వర్మ అనేలాగా ఈరోజు ఒక హీరో అయిపోయి మొత్తం భారతదేశానికి ఒక హీరో అయిపోయాడు తిలక్ వర్మ. నిజంగా ఇది ఒక చాలా 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 కీలకమైన ఇన్నింగ్స్. ఆ ఇన్నింగ్స్లో చాలా రిలాక్స్గా, చాలా పీస్ఫుల్గా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా బలంగా ఆడి అత్యంత ఇంపార్టెంట్ మ్యాచ్ని గెలిపించి పాకిస్తాన్ వాళ్ళకి ఈ గెలుపుతో గుణపాఠం చెప్పడమే కాకుండా మన భారతదేశం ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ అయిందో వాళ్లకు ఈ మ్యాచ్ని డెడికేట్ చేసి మళ్ళీ ఆర్మీ మెన్స్లో నేను ఒక వీడియో చూసా. ఆర్మీ మెన్స్ అందరూ చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది ఒక రివెంజ్ తీర్చుకున్నాం మనం అని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. మళ్ళీ ఆర్మీలో ఒక నూతన, అంత గేమ్ అనేది అంత ఈజీ కాదు. మళ్ళీ ఇండియన్ ఆర్మీలో ఈ గెలుపు చాలా వాళ్ళకి నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎస్, మేము మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేసి గెలవగలవనే ఒక గొప్ప కాన్ఫిడెంట్ని ఈ మ్యాచ్ ఇచ్చింది. సో స్పోర్ట్స్ అనేది ఎంత ఇన్స్పైర్ చేస్తుంది, ఎంత మనిషిని కాన్ఫిడెంట్ని నింపుతుంది. ఈరోజు యావత్ భారతదేశం గర్వపడేలాగా భారతదేశం ఈ మ్యాచ్ గెలిచింది. చాలా 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 అందరూ నరాలు బిగబట్టుకొని లాస్ట్ ఓవర్ అందరూ చాలా టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే ఇది మ్యాచ్ కన్నా మన పహల్గామ్ మీద అటాక్ మీద వాళ్ళ మీద తీసుకునే రివెంజ్కి ఇది అత్యంత మూలం బీజం. ఇంకొకటి పాకిస్తాన్ మీద గెలవాలి. సో అన్ని రకాలుగా అందరూ